నిజం చెప్పాలంటే నాకు మా అన్న నేను ఇద్దరమే, అక్క చెల్లెలు లేరు. సేమ్ మా దివ్య కూడా అంతే, అన్నదమ్ములు లేరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరు అక్కయ్యలు, మా ఇంట్లో మేమిద్దరం అన్నదమ్ములం. మాకు ఆడబిడ్డ లేదు, వాళ్ళకు అన్న తమ్ముడు లేడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు దమ్కి స్టార్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే మా దివ్యకి ఎంతమంది అన్నలు ఎంతమంది తమ్ముళ్ళు, వాళ్ళకు ఎవరెవరికి రాఖీ ఆడుతున్నా అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తుంది. సో నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఇది దివ్యకి సంబంధించిన వీడియో. నాకు ఇంకో వీడియో ఇస్తానట్టు మీకు రెండు రాఖీ వీడియోస్ వస్తాయి. ఒకటి మా అక్క చెల్లెలు నాకు ఎవరైతే రాఖీ ఆడుతారో వాళ్ళది, మా దివ్య వాళ్ళ అన్నలకి వాళ్ళ తమ్ముళ్ళకి ఎవరెవరికి ఆడుతున్నా అనేది ఈ వీడియోలో చూపిస్తాం అన్నట్టు. నిజం చెప్పాలంటే నాకు మా అన్న నేను ఇద్దరమే, అక్క చెల్లెలు లేరు. అంటే చిన్నమ్మ చిన్నాన్న పెదనాన్న బిడ్డలు వీళ్ళే అన్నమాట. సో సేమ్ మా దివ్య కూడా అంతే, అన్నదమ్ములు లేరు. చిన్నాన్న పెద్దమ్మ కొడుకులు ఇట్లా అన్నమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరు అక్కయ్యలు, మా ఇంట్లో మేమిద్దరం అన్నదమ్ములం. మాకు ఆడబిడ్డ లేదు, వాళ్ళకు అన్న తమ్ముడు లేడు. సో కానీ ఇక చిన్నమ్మ పెద్దనాన్న ఇట్లా బిడ్డలు కొడుకులు ఉంటారు కదా, సో వాళ్ళు మనకు. సో వాళ్ళకి ఇప్పుడు ఎవరెవరికైతే రాఖీ ఆడుతుందో దివ్య చెప్తుంది. దివ్య ఇప్పుడు ఎటు పోడు మనం ఫస్ట్? నేరల్ల. సో నేరల్ల ఎవరు ఉంటారు? మా తమ్ముడు. మీ తమ్ముడు అంటే చిన్నాన్న కొడుకు పెద్దమ్మ కొడుకు, మా అమ్మ వాళ్ళ అక్క కొడుకు. అది క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అన్న దేశం పోయిండు, ఓకే, తమ్ముడు ఉన్నాడు. ఓకే, వీళ్ళ పెద్దమ్మ వాళ్ళది నేరల్ల కాడ వీళ్ళ తమ్ముళ్ళు ఉంటారు ఇద్దరు. పెద్ద తమ్ముడేమో దేశం పోయిండు. తమ్ముడు అన్న ఒకటే ఇక గదే తమ్ముడు అనుకో అన్నది, తమ్ముడు అంత కదేగా. సో పెద్ద తమ్ముడు అయితే దేశం పోయిండు, చిన్న తమ్ముడు ఇంటికాడ ఉన్నాడు కాబట్టి రాఖీ ఆటాలి. ఇంకా తర్వాత నేరాలు అయిపోయినాక మా ఊరికి రావాలి. మా ఊరికి ఎవరున్నా? బాబాయ్ కొడుకున్నాడు. సో వాళ్ళ పెద్దమ్మల వీళ్ళ పెద్ద వాళ్ళ తమ్ముని కొడుకు, వీళ్ళ నాన్న వాళ్ళ తమ్ముని కొడుకు ఇక్కడ. వీళ్ళ పెద్దమ్మ వీళ్ళ అమ్మోళ్ళ అక్క కొడుకు అక్కడ నేరాల అక్కడ. సో నేరాలకు పోయి దూరం కదా, అందుకనే ఫస్ట్ అటు పోడు అన్నట్టు. అక్కడికి పోయిన తర్వాత అక్కడ కట్టిన తర్వాత ఇటు వచ్చి ఇక్కడ వీళ్ళ నాన్న తమ్ముని కొడుకు, అంటే వీళ్ళ తమ్ముడు కాబట్టి ఆయన కడతాడు. సో ఇప్పుడైతే మనం ఎటు పోడు? చలో నేరల్ అయితే పోదాం పారి. మా చిన్నేదో చదువుతుందా చూసిరా ఏడికి ఎక్కింది చూడు. ఆడికెక్కి ఎప్పుడు గీతనే ఉంటారు ఆటోకి, అందుకే ఆటో ఇక్కడ పెడతలే, మా తమ్ముళ్ళు ఇంటికాడ పెడుతున్నా. మొత్తం నాశనం చేసిరు మా చిన్నోళ్ళు, గీసుడు. ఇక కుక్క పిల్లలు ఉండే కదా మన ఇంటికాడ, అవి ఆటోలో వండుడు అంతా ఆయన చేస్తున్నాయని మా అత్తమ్మల ఇంటికాడ పెడుతున్నా. సో మనమైతే వెళ్దాం పారిగా, లేట్ అవుతుంది, ఇలా మస్తు పనులు ఉన్నాయి. చలో. మా దివ్య రాఖీల కోసం ఆగింది. ఏంతున్నావు దివ్య? రాఖీలు కొంటున్నావులే. ఇగో ఎన్ని రకాల రాఖీలు ఉన్నాయో, ఇన్ని రకాలు ఉన్నాయి. ఏదైనా తీసుకొని ఇష్టం అన్నది. ఇక మా దివ్య రాఖీలు కొంటుంది. చూసిరిగా మన జైత్యాలు ఎన్ని ఆటోలు ఉన్నాయో. ఇప్పుడు మా ఆటోలకు ఫుల్ అంటే ఫుల్ కిరాయిలు, మొత్తం మస్తుండే కిరాయిలు. ఎటు పోయినా కానీ జేబు నిండుడే. ఇక మిగతా అప్పుడు అట్టిదే డొల్లా, కానీ ఈ రాకెట్ల అప్పుడు దసరా బతుకమ్మ అప్పుడు ఫుల్ గిరాకీ ఉంటుంది మాకు. ఇక నేను ఫౌండేషన్లు ఈ బ్లాగ్స్ అని కొంచెం బిజీ అయ్యి ఆటో నడతలేను, కానీ ఫుల్ కిరాయిలు ఉంటాయి. పట్టుబడి చెప్పుకుంటారు మా వాళ్ళంతా ఆటో వాళ్ళు. తీసుకున్నావు దివ్య? ఏమేమి తీసుకున్నావు? రాఖీ స్వీట్సా? పోదామా? పోదాం ఇక. ఇదే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, మా పెద్దమ్మ ఏమైనా వీళ్ళ ఇల్లు. చలో నమస్తే, మంచిదేనా? ఇల్లు చెప్పు అదివ్యా. మా పెద్ద నాన్న. హాయ్ నమస్తే, అంత మంచిదేనా? ఈలో చెప్పు. ఈ తమ్మునికి ఎప్పుడు రాఖీ కట్టేది? ఇంకో తమ్ముడు దేశం పోయింది అని చెప్పిండు కదా, చిన్నోడు ఏడు. ఇది వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ పెద్దమ్మల ఫ్యామిలీ. దివ్య బీర్ తాగుతానవా? మరి బీరే ఆపిల్ పిజ్జానా? సేమ్ బీర్ దగ్గరే ఉంది. శ్రావణం తాగదు మరి బీర్ అయితే, అందుకే పిజ్జా తెచ్చిరంటవా? సుధరాంచరావు అని ప్లేట్ కూడా కొన్నట్టున్నావు కదా. ఇక్కడదేనా?
ఏ కదా మరి రాకెట్లతో కొన్నావేమో అని మరి కొంటావు నువ్వు నీతో అవుతుంది అని ప్లేటు స్టిక్కర్లు కూర్చో కూర్చో శని నువ్వు ఆల్రెడీ కూర్చున్నావా నీకు కూడా కట్టలేనా లుంగిలు కట్టను కానీ ఏదో పద్ధతి వాడి తీసుకోండి తప్పదా మన లుంగిలు కట్టవు ఇక అది వెనకటి నుంచే పద్ధతి ఇది వెనకటి నుంచి మా నాన్న కాలంలో లుంగిలు టవల్ కడతారు కాబట్టి వాళ్ళకి పద్ధతి ప్రకారంగా ఇస్తుంది ఇక మనం కట్టకుండా పద్ధతిగా తీసుకోవాలి తప్పది లుంగిలకు వాళ్ళు షార్ట్ టీ షర్ట్ పెడితేనేమో చేసుకోవడానికి మనకి మంచిగా అనిపిస్తుంది అప్పులు లేవు అయితే మా ట్రెండ్ చేంజ్ చేయాలన్నట్టు ఈ లుంగీలు టవాలకు బదులు షార్ట్ టీ షర్ట్ ఇవ్వాలి అన్నమా రెడీ చేసింది కదా వచ్చేవారికి పూరీలు పప్పు కాకరకాయ చికెన్ మటన్ అబ్బాయి పని చేయ మీద చాలా ఇవే స్పెషల్ మొత్తానికైతే నేరల్లో పోయి మా తమ్మునికి అయితే రాఖీ కట్టేసి వచ్చిన ఇప్పుడు మా బాబాయ్ కొడుకు రాఖీ కట్టాలి చలో పోదాం. ఇప్పుడు ఏడికి వచ్చినాం మా బాబాయ్ ఇంటికి వచ్చినాం. చలో ఇదేనా ఇల్లు ఇదే. ఓకే ఇదిగో ఇతనే మా బాబాయ్ మీ బాబాయ్ పిన్ని పిన్ని తమ్ముడు ఇగో ఈడే తమ్ముడు వాళ్ళ చెల్లెళ్ళు ఏడుస్తున్నారు. ఈ చెల్లెలు వేరు కాలేజీకి వేరు రాకెట్లు కట్ట వేరురా తినం పడితే ట్రిప్ కొడితే సన్యానికి పెద్ద రాగి ఆటు రాగి సినిమాలు ఎన్టీఆర్ కడతారు చూసిన అసలు రాగి ఉన్నాయా ఫోటో దిగేటప్పుడు కట్టచ్చు అవు కానీ ఇప్పుడు తక్కువ అయిపోయినాయి ఎక్కువ అవి కడతలేరు కానీ అవే వాస్తవానికి ఎక్కువ కానీ చూపించు మంచి చూపించు ఇక గిట్లు ఉండే ఫ్రెండ్స్ ఒకప్పుడు అంత ఇప్పుడు అన్ని దుకాణాలకు ఇవి తెస్తారు కానీ ఇదే అసలైన రాగి ఇవి కట్టాలి సూపర్ ఉంటాయి ఇక ట్రెండ్ మారిన కొద్ది వెరైటీ వెరైటీ రాఖీలు అసలు రాఖీలు అవి రకరకాలు అవే మంచి నేను ఒకటి పెట్టానికి వాడని నేను మా ఇందా వచ్చింది నిండు ఎటు పోయినావు రాకెట్లు కట్ట పోయినావా అయిపోయిందా దివ్య రాఖీ కట్టుడు చాలు. సో ఫ్రెండ్స్ మా తమ్ముళ్ళకైతే రాఖీ కట్టడం అయిపోయింది. ఇది మన రాఖీ వీడియో. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఇది ఫ్రెండ్స్ ఇక మన రాఖీ వీడియో. ఇంతవరకు మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోరి. సో నెక్స్ట్ అయితే మా అక్క చెల్లెలు నాకు కట్టిన రాఖీ వీడియో అయితే మీకు వస్తుంది. సో అందరికీ హ్యాపీ రాఖీ పౌర్ణమి. టాటా బాయ్ బాయ్.